విర్చువల్ సఫారీ పార్క్ని ఏర్పాటు చేశారు. సో అయితే విర్చువల్ సఫారీ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు కొండాపూర్, హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఓకే, సో కొండాపూర్ ప్రాంతం ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. సో పేరులోనే ఉంది విర్చువల్ సఫారీ పార్క్. అంటే ఇక్కడ జనరల్గా అంతా కూడా డిజిటల్ మోడ్లో ఉంటుంది. సో రియల్ యానిమల్స్ అయితే ఉండవు, బట్ ఉన్నట్టు మనకి భ్రమ కల్పిస్తూ ఉంటాయి, ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ పార్కులో. సో దీనిలో మనం చూసుకుంటే ఇంకా అడిషనల్గా ఆ థ్రిల్లింగ్ సఫారీ రైడ్ ఉంది, ఫారెస్ట్ వాక్స్ ఉంది, ఆ విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్స్ ఉన్నాయి, ఆర్బిటల్ 9D ఎక్స్పీరియన్స్ థియేటర్స్ ఉన్నాయి, 360 డిగ్రీ ఇండోర్ థియేటర్స్ ఉన్నాయి. ఓకేనా. సో దాని తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ అనేటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది నథింగ్ బట్ ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్. బట్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది. సో భారతదేశంలోనే మొట్టమొదటిది కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో విర్చువల్ సఫారీ పార్క్ ఏదైతే ఏర్పాటు చేశారో భారతదేశంలోనే మొట్టమొదటిది. ఏర్పాటు చేసినటువంటి నగరం మనం చూసుకుంటే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఇదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి.